గేమ్ చేంజర్ రాజాసాబ్ కన్నా బెటర్. సొంతంగా వాచ్ చేయడానికి సినిమా ఇది. మరొకటి 3 గంటల డ్రాప్ డిజాస్టర్. రామ్ చరణ్ సెట్ కి వచ్చి రియల్ ఎఫర్ట్ పెట్టాడు. యాక్టింగ్ హార్ట్ అవుట్ చేశాడు. అప్పన్న పోర్షన్, స్టిల్ సీన్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అన్ని స్టాండ్ అవుట్ గా ఉంటాయి. రామ్ చరణ్, ఎస్జే సూర్య కాన్ఫెంటేషన్ సాలిడ్. శ్రీకాంత్ యాక్టింగ్ వాల్యూ యాడ్ అవుతుంది. పర్ఫెక్షన్ వైజ్ చూస్తే గేమ్ చేంజర్ విన్ అని చెప్పాలి. రాజాసాబ్ కంటే రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో రియల్ ఫీల్, కానీ రాజాసాబ్ ఫేక్. ప్రభాస్ షాట్ లో హెడ్ రిప్లేస్మెంట్ ఎక్కువ అయ్యాయి. యాక్టింగ్ చేయాలనుకోవట్లేదు. గేమ్ చేంజర్ అండర్ రేటెడ్, బోరింగ్ కాదు, బెటర్ మ్యూజిక్, యాక్టింగ్, థీమ్స్, క్లైమాక్స్, ఇంటరాక్షన్, హీరోయిన్ ధోప్ కాన్సెప్ట్ తీసేస్తే వాచ్ గుడ్ మూవీ. రాజాసాబ్ తలాతో కాలేదు, ఇష్టం వచ్చినట్టు షూట్, ఆడియన్స్ ని టేక్ ఫర్ గ్రాంటెడ్, డిస్గ్రేస్ఫుల్ ఫిల్మ్, హెడ్ ఏక్ వస్తుంది. గేమ్ చేంజర్ చూసి వాంతి వచ్చాయేమో, కానీ రాజాసాబ్ చూసి హెడ్ ఏక్ వరెస్ట్ గా ఉంది. క్లైమాక్స్ లో రాజాసాబ్ జోకర్ గా షాక్. మూవీ చూసిన వాళ్ళు రియల్ జోకర్స్ అయ్యారు. రాజాసాబ్ పాథటిక్, బ్రహ్మోత్సవం సాంగ్స్ ఉన్న బ్యాడ్ గా అనిపించింది. రాజాసాబ్ లో ఏమీ లేదు. సెకండ్ హాఫ్ లో విలన్ స్క్రీమింగ్, అంజలి సూసైడ్, ప్రీ క్లైమాక్స్ 2 క్లైమాక్స్ కెమెరా షాట్స్ ప్రాపర్ గా చూస్తే హిట్. క్రింజ్ సీన్స్ ఎక్కువ, ఫ్లాష్ బ్యాక్ గార్బేజ్. గేమ్ చేంజర్ ఫర్ ష్యూర్ అండర్ రేటెడ్, డిజర్వ్ గ్లోరీ. శంకర్ వర్సెస్ మారుతి, నో కాంటెస్ట్. గేమ్ చేంజర్ బ్యాడ్ కాదు, బోరింగ్ కాదు. ప్రభాస్ రామ్ చరణ్ లెవెల్, కానీ యాక్టింగ్ చేయట్లేదు. గేమ్ చేంజర్ లో సెకండ్ క్యారెక్టర్ సూపర్. రాజాసాబ్ హెడ్ రీప్లేస్ తీసేసి మళ్ళీ చూడలేను. సైకలాజికల్ థ్రిల్లర్ అంటే మన సైకలాజీని థ్రిల్ చేసి సైకలాజిస్ట్ దగ్గరికి పంపేది రాజాసాబ్. ఫ్యాంటసీ హర్రర్ మర్చిపోయావు, చూసిన హర్రర్ హింట్ ఫాంటసీ. గేమ్ చేంజర్ లో డూప్ వర్సెస్ నాట్ డూప్, రాజాసాబ్ లో డూప్ వర్సెస్ దోప్. గేమ్ చేంజర్ దోప్ సాంగ్ బాగుంది రాజాసాబ్ కంటే. ప్రభాస్ ఓవర్ ఎక్సాజరేటర్, పర్సనల్ రాజాసాబ్ బెటర్. స్టోరీ వేజ్ రామ్ చరణ్ యాక్టింగ్ బెటర్ అంగీకరిస్తా నేను, కానీ రాజాసాబ్ లో గాడ్ థాట్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ అయినా ప్లాట్, స్కేల్, డిజర్వ్. 2 థియేటర్లో చూసా. గేమ్ చేంజర్ ఫస్ట్ డే, రాజాసాబ్ సెకండ్ వీక్ తర్వాత రాజాసాబ్ 100 టైమ్స్ బెటర్. ఎంటర్టైన్మెంట్, ట్రోలింగ్ ఉన్న బెటర్ ఎక్స్పీరియన్స్. గేమ్ చేంజర్ మధ్యలోనే వదిలేసా. రాజాసాబ్ పూర్తిగా చూసా. క్లైమాక్స్ గుడ్. చక్రం తిప్పే ఐడియా ఇమెన్స్ లైక్. వేరే 4 ఫోర్స్ అయినా రాడ్ అని క్లారిటీ ఇచ్చింది. వైబ్ ఓన్ చేసింది. 3 హాట్ గర్ల్స్ 100% బెటర్. మాలవిక కమాన్. గేమ్ చేంజర్ యావరేజ్, ఫ్లాప్ ఉన్న స్కేల్ మ్యాచ్ కాలేదు. ఫైనాన్షియల్ డిజాస్టర్. రాజాసాబ్ ప్లాట్ ఆన్ పేపర్, ఇల్లాజికల్ లవ్ స్టోరీ అయినా ప్రభాస్ 3 అమ్మాయిలతో ప్రింటింగ్ చేయట్లేదు. గేమ్ చేంజర్ సైకలాజికల్ థ్రిల్లర్ అని ఫ్యాన్సీ టర్మ్ వాడి బ్యాడ్ ఫిలిం గుడ్ అనలేం. ఫ్యాంటసీ హర్రర్ మర్చిపోయావు. రాజాసాబ్ చూసిన తర్వాత హర్రర్ రియల్. ప్రభాస్ హిట్, ఫ్యాంటసీ మిగిలింది. అండర్ రేటెడ్ స్క్రెచ్. నా ప్రిపేర్. రాజాసాబ్ స్టోరీ వైజ్ బెటర్. ప్లాట్ కోసం రాడ్ క్లారిటీ గట్టిగా డెలివరీ చేసింది. ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఎక్కువ. 2 సిట్ మూవీ అయినా. రాజాసాబ్ బిర్యానీ వర్షన్ మెస్ అయినా ఫ్లేవర్. గేమ్ చేంజర్ యావరేజ్, స్టోరీకి స్కేల్ తప్పు. నా ఓట్ రాజాసాబ్. ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అయితే డిజర్వ్. టెక్ జగదీష్ నచ్చింది అంటే గల్లీ ప్లేజర్ వైబ్. రాజాసాబ్ కి గిల్లీ ప్లేజర్, టైం వేస్ట్ అని గిల్టీ కాదు. మరి రాజాసాబ్ బెటరా, గేమ్ చేంజర్ బెటరా? కామెంట్లో చెప్పండి.